తండ్రేమో జడ్జి, కుమారుడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ అందచేత నవ్వులు పాలు, నిందలు, అవమానాలు తెప్పిస్తున్నాడు. చివరికి ఒక మంచి మర్డర్ ఒకటి, పెద్ద మర్డర్ ఒకటి చేశాడు. ఆ చేయటం వల్ల తీసుకొచ్చి బిడ్డని, తన కొడుకుని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. రేపటి రోజున కోర్టులో హాజరుపరచాలి. ఆ కోర్టు జడ్జి తండ్రి. ఈ కొడుకుని తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారు. కొడుకు కదా, ఎలాంటి తీర్పిస్తాడు అందరూ చూద్దామని చెప్పి అందరూ వచ్చారు. తండ్రి ఏమో జడ్జి, కొడుకేమో ముద్దాయి. ఎలాంటి తీర్పిస్తారని చెప్పి అందరూ వచ్చి నిలబడ్డారు. అందరూ చూస్తున్నారు. ఇతను చేసిన తప్పుకి ఇతనికి ఉరిశిక్ష విధించండి అని చెప్పి తండ్రి చెప్పాడు. ఎవరు? జడ్జి స్థానంలో ఉన్న తండ్రి. ఇక కొడుకు ఏం మాట్లాడుతున్నా, నానా నేను నాలా నీ కొడుకుని, ఒక్కగానొక్క కొడుకుని నానా, నాకు ఉరిశిక్ష వేస్తావేందని చెప్పి ఏడుస్తున్నాడు, గోల్ చేస్తున్నాడు, బాధపడుతున్నాడు. అతను తీసుకెళ్లి జైల్లో పెట్టండి, రేపు పొద్దున ఉరిదిందని చెప్పి తీర్పు ఖరారు చేసాడు. ఆ రాత్రికాల సమయం జైల్లో ఉన్నాడు. పొద్దున్నే తెల్లారితో ఉరిదీయాలి. ఇక జడ్జి గారు ఇంటికి వెళ్ళాడు. తండ్రి స్థానంలో వచ్చాక కొడుకు దగ్గరికి వచ్చాడు. జడ్జి స్థానంలో ఉండి తీర్పిచ్చాడు. తర్వాత తండ్రి స్థానంలో కొడుకు దగ్గరికి వచ్చాడు. యారా, నీకు ఉరిశిక్ష అని బాధపడుతున్నావా అన్నాడు. మరి ఉరిశిక్ష అయితే బాధపడక ఏంది నాన్న, ఏదో ఒకటి చెప్పి నన్ను తప్పించొచ్చుగా అన్నాడు. రే, నేను జడ్జిని, న్యాయాధికారిని.